ఈ ఫైలు బై మిస్టేక్ ఇక్కడికి వచ్చింది. దీప్తి, ఈ ఫైలు వేరే పర్సన్కి సంబంధించింది. ఏమింది దీప్తి, ఇంత కంగారుగా ఉన్నావు? ఏం లేదే, ముందు మీరు రండి. మనం అనుకున్నంత మంచోడు కాదే మన గురువు గారు. చూడు, ఫండ్స్ ట్రస్ట్ పేరు మీద నుంచి ఇంకో పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. నేను ముందే చెప్పాను, వాడు మనం అనుకున్నంత మంచివాడు కాదని. నువ్వు చెప్పింది నిజమే, ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ విషయం ఎలా అయినా పోలీసులకు తెలియజేసి గురుగారికి శిక్ష పడేలా చేద్దాం. అవును, నన్ను చాలా మాట్లాడినాడు, వాడిని ఊరికి వదిలిపెట్టకూడదు. పద వెళ్దాం. హాయ్ గర్ల్స్, ఏంటి అందరు కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవును విశ్వ, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు తప్పుకోవా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఇది నువ్వు సాల్వ్ చేసేది కాదు విశ్వ, ఇది నా ఆశయానికి సంబంధించింది. ఏం దీప్తి, మళ్ళీ అలాగే అంటావు? నేను చెప్పాను కదా, నీ ఆశయానికి సంబంధించిన ఏదైనా నీ వెనకాల ఉంటానని. ఏంటి ఫైలు? స్వామీజీ ఇంత పని చేశాడా? అసలు అతను ఇలా చేశాడంటే నమ్మవద్దు అవ్వట్లేదు. నువ్వేంటి, మేమే నమ్మలేకపోతున్నాం. విశ్వ, నేను ఎలా అయినా ఏసీపీని కలవాలి. చూడు దీప్తి, ఈ టైంలో నువ్వు పోలీసుని కలవటం అంత మంచిది కాదు. ఆ స్వామీజీకి తెలిసిందనుకో, నీ ప్రాణానికి ప్రమాదం. మరి ఇప్పుడు ఏం చేయాలి విశ్వ? ప్రెసెంట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సైలెంట్ గా ఉంటే దీని వెనకాల ఎవరో ఉన్నారో అందరు బయటకు వస్తారు. ఓకే. ఇప్పుడు కానీ కంప్లైంట్ ఇస్తే దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. దీని వెనకాల ఎవడున్నాడో అందరినీ బయటికి లాగి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను. ఆ స్వామీజీ గారిని ఊరికి వదిలిపెట్టకూడదు, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తప్పకుండా పడుతుంది. ముందు ఫైల్ తీసుకో. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి.
నుంచి సీక్రెట్గా చేస్తుందంతా నీ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం బయటపడిపోయింది. ఏం జరిగింది? జరగాల్సిందే జరిగింది. మనం చేసే స్కామ్ గురించి ఆ దీప్తికి తెలిసిపోయింది. మనం చేసే తప్పులన్నీ ఒక ఫైల్ తయారు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సమయానికి నేను చూశాను కాబట్టి ఆ ఫైల్ రాబట్టగలిగాను. మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళుంటే మన ఇద్దరు పని అయిపోయింది. దీప్తికి మొత్తం తెలిసిపోయిందా? తెలియడానికి అవకాశమే లేదే. ఏదో మిస్టేక్ జరిగింది. నువ్వు చేసిన మిస్టేకే. అదే ఆలోచిస్తున్నా. మనం పెంచుకున్న పక్షికి మన గురించి పూర్తిగా తెలియనంత వరకే ప్రాణాలతో ఉంటుంది. అంటే దాన్ని చంపేస్తున్నావా? చచ్చా, అలాంటి చిన్నపిల్లల పనులు మనం చెయ్యం. ఏం చేసినా అంతకు మించే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం మాత్రం సేఫ్ జోన్లో ఉండాలి. అది చూసుకో ఫస్ట్. డోంట్ వర్రీ విశ్వ, నువ్వు కూల్గా రెస్ట్ తీసుకో. జరగాల్సింది మొత్తం నేను చూసుకుంటా. చూసుకుంటావు. చెప్పు, దీప్తి ఎక్కడుంది? విశ్వ ఎక్కడున్నాడు? చెప్పు. సార్ నాకు తెలియదు సార్. తెలీదన్న మాట వస్తే చంపేస్తాను రా నా కొడక. చెప్పు. సార్ నాకు విశ్వ తెలియదు సార్, కానీ వాడి ఫ్రెండ్ వసీం నేను ఫ్రెండ్ సార్. కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఎక్కడుంచుతారు? సార్ సిటీ అవుట్స్కట్స్లో 4 పాడుబడ్డ బంగ్లాలు ఉన్నాయి సార్. ఆర్డర్ ఎన్ని రోజుల్లో వస్తుంది? కిడ్నాప్ చేసిన 5 రోజుల్లో ఆర్డర్ వస్తుంది సార్. ఆ 4 బంగ్లాలో దీప్తి ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఎవరు తీసుకొచ్చిన అమ్మాయి ఏ బంగ్లాలు ఉందో వాళ్ళకే తెలియదు సార్. వసీం ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. చెప్పరా, దీప్తిని ఏం చేశారు? దీప్తిని ఎందుకు కిడ్నాప్ చేశారు? విశ్వాకి యాక్సిడెంట్ అయిందని వెళ్ళిన దీప్తి ఎక్కడుంది? చెప్పు. చెప్పను, నేను చెప్పను. చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్పురా, చెప్పు. చెప్పు. వాళ్ళని చంపేస్తారు. చెప్పకపోతే నేను ఇక్కడ లేపేస్తా. చెప్పురా. చెప్తాను సార్. చెప్పు. సార్ నన్ను చంపదు సార్. ఆ రోజు మేము అనుకున్నట్టుగానే దీప్తి అక్కడికి వచ్చింది సార్. నన్ను తీసుకొచ్చిన ఆవిడ ఏది కనబడట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్ అన్నది ఇక్కడేం లేదే. మీరు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా? అవును, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంట కదా. అవును, ఇందాకే పక్కన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అబ్బా మీరు రండి మేడం, నేను చెప్తా.
హైరే వసీం, అమ్మాయిని ఇంత ఈజీగా తీసుకొస్తావు అనుకోలేదు. ఎవరు మీరంతా? నేను వెళ్ళాలి. డోంట్ వరీ బేబీ, భయపడకు. ఇక నుంచి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ శరీరం సుఖసంద్రంలో తేలియాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఓకే బాస్. నేను వెళ్ళాలి, వదలండి. ఏ ఉందిరా, ఈరోజు దీని పని అయిపోయినట్టే. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఈ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారా? అసలు ఈ బిజినెస్కి నాకు ఏ సంబంధం లేదు సార్. రోడ్ల మీద ఖాళీగా ఉన్న నన్ను విశ్వ తీసుకొచ్చి దీంట్లో చేర్చాడు. నెలకో అమ్మాయిని తీసుకొచ్చి వారిని బలవంతంగా ఒప్పించి వ్యభిచారులుగా మార్చమనేవాడు. వచ్చిన డబ్బుల్లో సమానంగా వాటా తీసుకునేవాళ్ళం. అక్కడ ఉన్న 4 బంగ్లాలో దీప్తి ఏ బంగ్లాలో ఉంది? అది నయీం ఒక్కడికే తెలుసు. స్వామి, మనం అక్కడ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. ఓకే సార్. సార్ మీకు కావాల్సింది చెప్పాను కదా సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేస్తారా? కానీ నిన్ను కాదు, నా గన్లో ఉన్న బుల్లెట్ని. అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది రామ్? ఆ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాను సార్. తొందరగా అన్ని తెలిసిపోతాయి. చెప్తాను సార్. ఓకే సార్, నేను కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, వీళ్ళు నా ముందే దొంగతనం చేయబోతే పట్టుకున్నాను సార్. చూడ్డానికి బాగానే ఉన్నారు కదరా, ఏంది పనులు? ఏం చేయమంటారు సార్, ఖాళీగా ఉండలేక పిచ్చెక్కి డిగ్రీలు చేసి జాబులు లేక దొంగతనాలు చేసుకుంటున్నాం. అలా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క దొంగతనాలు చేస్తే సమాజంలో దొంగలు తప్ప ఇంకెవరు ఉండరు. ఇప్పుడున్న ఈ సొసైటీలో నిజాయితీగా బతకలేం సార్. ఏదో పని చేసి డబ్బు సంపాదించాలనుకున్నాం. అది మంచి పని అయినా చెడ్డ పని అయినా సమాజం గురించి మాకు అవసరం లేదు సార్. ఏదో ఒక చేసి మేము బతకాలి సార్. వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, తీసుకెళ్లి బొక్కలు వేస్తే బుద్ధి వస్తుంది సార్. వద్దు. చూడండి బాయ్స్, సమాజంలో ఉంటూ సమాజంతో సంబంధం లేదు అనడం తప్పు. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ద సొసైటీ. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వే మార్గం ఎంచుకుంటావు అనేది నీ జీవితం మీద ఆధారపడింది. సో ఇలాంటి పనులు మానేసి మంచి పనులు చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు? ఎంతో మంది కోట్లు దోచేసి దర్జాగా బతుకుతున్నారు. పాపం వీళ్ళు బతకడం కోసం పోరాడుతున్నారు. వీళ్ళని లోపటేస్తామంటే పద. ఓకే సార్.